నా పేరు స్వాతి, మాది కల్వకుర్తి. నేను ఫస్ట్ చాయ్ పత్తా కంపెనీలో వర్క్ చేసేదాన్ని. అక్కడ నాకు నచ్చలేదు. ఇక్కడ ఫాక్సాకాన్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. ఇక్కడ సుంకిరెడ్డి అన్న తరపున వర్క్ చేయడానికి పోతున్నా. అన్న చూపించిన ఆధ్వర్యంలో మాకు చాలా బాగుంది. ఫుడ్ అక్కడ టిఫిన్, చాయ్, బస్ సౌకర్యం చాలా బాగుంది. ఇక్కడ మాకు తోలుకొచ్చడానికి ఇట్లా చాలా బాగుంది. అక్కడికి ఇక్కడికి చాలా బాగుంది. అక్కడ వర్క్ చేయడం కన్నా ఇక్కడ వర్క్ బాగుంది. ఫుడ్ కానీ చాలా బాగున్నాయండి. అక్కడ 8 గంటలు వర్క్ చేసేది, ఇక్కడ 8 గంటలు వర్క్ చేసేది. అక్కడ నిలబడి చేయాలి, ఇక్కడ కూర్చొని చేయాలి. ఇక్కడ కూర్చొని చేయడం చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మా ఇంట్లో ఇట్లా నన్ను పోమని చెప్తున్నారు, వర్క్ చేసుకో అని చెప్తున్నారు. నైట్ డ్యూటీ కానీ ఏ డ్యూటీ కానీ చేసుకో అని చెప్తున్నారు. చాలా బాగుందని. సెక్యూరిటీ ఆడ చాలా బాగుంది. భద్రత ఇట్లా చాలా బాగుంది. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను తాండ్ర నుంచి వచ్చాను. నాకు ఈ జాబ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సెలెక్ట్ అయ్యి జాబ్కి వెళ్తున్నాను. అది ఇంటర్ కంప్లీట్ అయింది. మా ఊర్లో నేను ఒక్కదాన్నే వచ్చాను. ఇంకా రావాలని కోరుకుంటున్నాను. సుంకిరెడ్డి అన్న గారు చాలా అంటే ఎవరు ఏ నాయకుడు చేయలేదు ఇంతవరకు. మన కల్వకుర్తిలో చాలా జాబ్స్ ఇప్పించారు. చాలా మంది వెళ్తున్నారు కల్వకుర్తి నుంచి. దానికి నేను సంతోషిస్తున్నాను. నేను వెళ్ళడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఫుడ్ ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ, అంతా సెక్యూరిటీ చాలా బాగుంది. అక్కడ చాలా అందరికీ మంచి ఫెసిలిటీ ఉంది గర్ల్స్కి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను ప్రసాద్. ఐక్యత ఫౌండేషన్ మహిళలకు కొండంత అండగా ఈరోజు మహిళలని ఒక జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన విధానంతో ఈ రోజు ఐక్యత ఫౌండేషన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు మహిళా దినోత్సవానికి ముందుగానే మహిళలని ఒక ఉద్యోగ అవకాశాల కోసం వీళ్ళకు ఈ రోజు ఒక మంచి అవకాశం ఇచ్చి వాళ్ళని ఉద్యోగాలు చేస్తున్న తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఏదో రకంగా ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఎలా ఉంది మీ ఉద్యోగ అవసరాలు అన్నట్టుగా తెలుసుకునే ప్రయత్నంలో ఈ రోజు ఇక్కడ కొందరు మహిళలు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అమ్మా, మీ పేరేంటి, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు, ఎలా ఉంది ఇది చెప్పండి. నా పేరు ధనమ్మ, చెదిరిపల్లి గ్రామం, మండలం వెల్దండ. నేను ఐక్యతా ఫౌండేషన్ నుంచి సుంకిరెడ్డి అన్న గారు పెట్టిన జాబ్ మేళా ద్వారా ఫాక్స్కాన్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నేను 25 డేస్ అవుతుంది నేను జాబ్ చేయబట్టి. చెప్పు, మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు? ఈ రోజు ఒక మహిళ ఉద్యోగం చేస్తుందంటే కుటుంబంలో సగ భాగం మహిళ. ఎందుకంటే రేపు భవిష్యత్తు ఎలా ఉండాలని ఒక మగవారి కన్నా ఆడవాళ్ళ ఆలోచన ముందు చూపు ఎక్కువ ఉండడంతోనే ఈ రోజు మహిళలు ఉద్యోగం చేయాలనే ఆలోచన సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు తీసుకునే ప్రయత్నంలో ఈ రోజు మీరు ఉద్యోగం చేయవలసిన పరిస్థితి ఎలా ఉంది, గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందమ్మా మీ ఉద్యోగం చేస్తున్న పరిస్థితి? ఇంత ముందుకు నేను అమెజాన్ కంపెనీలో వర్క్ చేశాను. దాంట్లో నిలబడి చేసేది ఉండే వర్క్. దానికన్నా ఇది ఫాక్స్కాన్ కంపెనీలో చాలా బాగుంది, వర్క్ బాగుంది, బస్సు స్పెషాలిటీ ఉంది, ఫుడ్ స్పెషాలిటీ ఉంది, సెక్యూరిటీ స్పెషాలిటీ ఉంది, అన్ని బాగున్నాయి. అన్నగారు పెట్టిన ఐక్యతా ఫౌండేషన్ నుండి చాలా మంది 40 మెంబర్స్ వెళ్తున్నాము. అన్నగారు బస్సు కంపెనీ వాళ్ళతోటి మాట్లాడి మాకు బస్సు సౌకర్యం కలిగించినందుకు అన్నగారికి ధన్యవాదములు. అన్నగారు పెట్టిన జాబ్ మేళా వల్ల మహిళలకు చాలా ఉపాధి కల్పించిన వారు. అంటే ఉద్యోగాలు లేక నిరుద్యోగాలు ఉండి ఇంటి దగ్గర ఉన్న మహిళలకు ఇంట్లో వాళ్ళ సపోర్టు ద్వారా ఇప్పుడు జాబ్కి వచ్చి చేస్తున్నారు. చెప్పమ్మా, ఈ రోజు మీ కుటుంబంలో బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్నావు 12 గంటలు అంటే మీ సార్ ఏం చేస్తారు, మీరు మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు, ఈ రోజు ఇంత రిస్క్ వేస్తున్నావు అంటే భవిష్యత్తులో వాళ్ళ ఆలోచన విధానం మీరు ఒక ప్లాన్ తోనే వెళ్తా ఉన్నారు కదా, ఆ విషయాలు చెప్పండి అమ్మా. మా భర్త చనిపోయి రీసెంట్ గా 5 months అవుతుంది. నాకు 2 పాపలు. మా అత్త మా మరిది ఇంటి దగ్గర ఉంటారు, పిల్లల్ని చూసుకుంటారు. వాళ్ళు చూసుకుంటున్నారు పిల్లల్ని. నేను జాబ్కి వెళ్తున్నాను. మా ఆయన లేట్ కాబట్టి నేను జాబ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇట్లాంటి మహిళలు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా మంది నిరుద్యోగులు చాలా మంది ఉంటారు. అంటే ఇంట్లో పరిస్థితులు బాలేక ఉన్న మహిళలు కూడా ఉండొచ్చు. వాళ్ళకు కూడా ఇది చాలా సువర్ణ అవకాశం అనుకోవచ్చు. బయటకు వచ్చి జాబ్ చేస్తే తెలుస్తుంది ఏందనేసి. ఇప్పుడు ఇంట్లో ఉంటే ఏం ధైర్యం ఎవరు చెప్పరు, అంటే ధైర్యంగా ఎవరు ముందుకు అడిగేయలేకపోతున్నారు. కానీ ముందుకు అడిగేస్తే, ఒక స్టెప్ వేస్తే తెలుస్తుంది ఎట్లా ఉంటది బయట ప్రపంచం అనేది. కంపెనీలో వర్క్ చేస్తే ఎలా ఉంటది,
ఏంది అనేది తెలుస్తుంది. అంటే ఇంట్లో ఎవరున్నా, భర్త ఉన్నా భర్త లేకపోయినా, ఒక మహిళ అనేది ఆమె చేతల కాళ్ళ మీద నిలబడి చేసుకోగల శక్తి నాకుంది, నేను పోషించుకోగలుగుతా అన్న ఉద్దేశం ధైర్యం వస్తుంది. నాకైతే అట్లానే ఉంది. అంటే బయటకు వచ్చి జాబ్ చేస్తున్నందుకు నా చేతుల మీద నేను నిలబడి వర్క్ చేస్తున్నాను కాబట్టి నా పిల్లల్ని పోషించుకోగలుగుతున్నాను. అంటే సుంకిరెడ్డి అన్న గారు పెట్టిన ఉద్యోగం వల్ల నేను నా జీవితం అనేది కొనసాగించుకుంటున్నాను ఇప్పుడు. అంటే ఈ జాబ్ లేకపోతే నేను వ్యవసాయం పనులకు వెళ్ళే దాన్ని ఇంత ముందుకు. ఈ జాబ్ పెట్టిన తర్వాత అన్న సుంకిరెడ్డి గారు జాబ్ మేళ పెట్టిన తర్వాత జాబ్కి వెళ్తున్నాను. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు చదువుకోని వాళ్ళకు ఊర్లో పనికి వెళ్తే ఏం తేడా ఏం లేదు. ఇప్పుడు ఈ జాబ్ మేళ పెట్టినందుకు చాలా చదువుకున్న వాళ్ళకు కొంచెం జాబ్ చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటుంది. చెప్పండి, ఒక కుటుంబ పెద్ద ఇంట్లో ఎవరైతే మనని కుటుంబాన్ని పోషించే ఒక పెద్దని కోల్పోతే ఎంత ఇబ్బందులో ఉంటారో నిజంగా మీరు మీ భర్త చనిపోయి కేవలం 5 నెలలు అవుతున్న సందర్భంగా కుటుంబ బాధ్యత మొత్తం మీ భుజాల మీద వేసుకొని అలాంటి టైంలో ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అవ్వడం వల్ల ఎలా ఉంది? ఆ కుటుంబ బాధ్యత మీ మీద ఉండడంతో మీరు ఎలా భవిష్యత్తులో ఎలా చేయబోతారు, ఎలా దీన్ని మీ కుటుంబాన్ని పోషించుకునే ఆలోచన విధానంతో మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? ఈ కంపెనీ ద్వారా వచ్చినందుకు అంటే నాకు ఇంట్లో ఇంటి దగ్గర చేసుకునే పరిస్థితి లేక ఈ కంపెనీకి వచ్చి వర్క్ చేసుకుంటున్నాను కాబట్టి నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. ఇంకా ముందు ముందు కూడా ఈ జాబ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటాను. చివరిగా చెప్పండి, మీ పిల్లల భవిష్యత్ కోసం ఈ రోజు మీ కుటుంబానికి కొండంత అండగా నిలిచిన ఐక్యత ఫౌండేషన్ వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నా కుటుంబానికి కొండంత అండగా నిలిచిన సుంకిరెడ్డి అన్న రాఘవేంద్ర రెడ్డి గారికి చాలా ధన్యవాదములు. నా పిల్లల భవిష్యత్తులో నా పిల్లలు భవిష్యత్తులో మంచిగా ఉండాలని ఆలోచనతో ఈ జాబ్ చేసుకుంటున్నాను. సుంకిరెడ్డి అన్న గారికి ధన్యవాదములు నా తరపుకెళ్ళి. ఇక్కడ మరొక మహిళ ఉన్నారు, వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి? నా పేరు శైలజ, నేను పెద్దాపూర్ నుంచి వస్తున్నాను. ఇంటర్ కంప్లీటెడ్. ఐక్యత ఫౌండేషన్ నుంచి ఈ రోజు ఏదైతే మహిళా జాబ్ మేళలో మీరు ఉద్యోగం చేస్తున్నారంటే మీరు బ్యాచులర్, ఎందుకంటే ఏంది అసలు ఉద్యోగం చేయవలసిన అవసరము, అంత దూరము, అంత రిస్క్ చేయాల్సిన చదువుకునే టైంలో ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు? ఇంట్లో ఫ్యామిలీ మమ్మీ ఒక్కతే ఉంటుంది. నాకు మమ్మీ కొంచెం సపోర్ట్ గా ఉండి చేద్దామని స్టడీ స్టాప్ చేసి ఐక్యత ఫౌండేషన్ ద్వారా నేను సెలెక్ట్ అయ్యాను ఇంటర్వ్యూకి పోయి. ఇట్లా జాబ్ చేస్తున్నాను. మీ నాన్నగారు ఏం చేస్తారు? మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు? నాన్నగారు లేరు, నాన్నగారు చనిపోయారు. మమ్మీ ఒక్కతే. మమ్మీ కొంచెం సపోర్ట్ గా ఉన్నామని నేను చేస్తున్నాను జాబ్. ఇప్పుడు ఇంత దూరం దాదాపుగా ఒక 12 hours బయటనే ఉంటున్నావు కదా, ఇంట్లో వాళ్ళ కోసమే ఈ రోజు నేను ఇంత రిస్క్ చేసావా జాబ్ చేయడానికి? ఎట్లా ఉంది, ఏంటి? అక్కడ వీళ్ళు చెప్పిన ప్రకారం, కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రకారంగానే ఉందా? అక్కడ ఫుడ్ అన్నారు, టిఫిన్ అన్నారు, ట్రాన్స్పోర్ట్ అన్నారు, సమ్ పిఎఫ్ అన్నారు, ఇవన్నీ ఎట్లా ఉందమ్మా? వీళ్ళు చెప్పినట్టే ఫుడ్ టైం టు టైం అంతా బాగుంటుంది. బస్ ఫెసిలిటీ కూడా బాగుంది, టైం టు టైం వస్తుంది. ఫుడ్ వీళ్ళు చెప్పినట్టు కూడా మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ కూడా మనం ఓటీఎస్ డిన్నర్ కూడా అక్కడనే ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ వీళ్ళు చెప్పినట్టే బాగున్నాయి. భవిష్యత్తులో మీలాంటి యువత అంటే మహిళలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఐక్యత ఫౌండేషన్ ద్వారా సార్ పెట్టింది చాలా సెక్యూరిటీగా ఉంది. మహిళలు చాలా మంది మనీ ఇష్యూ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చదువుకోకుండా డ్రాప్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంటి దగ్గర ఖాళీగా ఉండి అట్లా ఉంటారు. సార్ పెట్టిన ఈ సెక్యూరిటీ జాబ్స్ వల్ల చాలా హెల్ప్ గా ఉంటుంది, చాలా సెక్యూరిటీగా ఉంటుంది. వాళ్ళే పికపింగ్, వాళ్ళే డ్రాపింగ్ కాబట్టి మీకు ఏ బాధ అనేది ఏమి ఉండదు. వాళ్ళే మొత్తం సెక్యూరిటీ ఉంటుంది. చాలా మంది ఖాళీగా ఉండి ఇంటి దగ్గర ఉంటారు. ఈ జాబ్ వేల ద్వారా చాలా మంది రావాలనుకుంటున్నాను. చాలా బాగుంటది జాబ్ అయితే. మీకు ఏం వర్క్ అనేది పెద్దగా ఏమి ఉండదు, అంతా సిట్టింగ్ ఉంటుంది, బాగుంటుంది. సో ఫైనల్ గా చెప్పండి, ఇక్కడ ఐక్యత వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సుంకిరెడ్డి అన్న గారికి థ్యాంక్ యూ. నాకు ఈ ఐక్యత ఫౌండేషన్ ద్వారా నేను ఇంటర్వ్యూ తీసుకొని నాకు జాబ్ సెలెక్ట్ చేసినందుకు, నేను నా ఫ్యామిలీలో ఒక పార్ట్ అయినందుకు, మా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.
కుటుంబంలో తను కూడా కొంచెం బాధ్యతగా ఉంటూ ఏదో చేదోడు వాదోడుగా ఉండాలనే ఆలోచనతో ఒక మహిళ ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ కుటుంబంలో ఎంతమంది, మీ సార్ ఏం చేస్తాడు, మీరు ఇక్కడ ఐక్యత ఫౌండేషన్ నుంచి ఒక మహిళ జాబ్ మేళలో ఉద్యోగం చేస్తున్నారు కదా, ఇట్లా ఉంది. నా పేరు రాధా, నేను పెద్దాపూర్ నుంచి వస్తున్నాను, మండలం వెల్దండ. నాకు ఒక పాప ఒక బాబు. మా ఆయన కుకింగ్ చేశాడు, రెస్టారెంట్లో చేశాడు. నేను అతనికి హెల్ప్గా చేయాలని చాలా ట్రై చేశాను. నాకు ఇటువంటి ఉద్యోగం కోసం చాలా ట్రై చేశాను, నాకు ఎక్కడ అవకాశం రాలేదు. ఐక్యత ఫౌండేషన్ వాళ్ళు పెట్టడం ద్వారా నాకు ఒక ఉద్యోగ అవకాశం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుంకిరెడ్డి అన్న గారికి ధన్యవాదాలు. నాకు బయట పనులు అలాంటివి ఎలాంటివి రావు. నేను చాలా మంది మా ఇంట్లో నువ్వేం పని చేయగలవు అని నన్ను చాలా అన్నారు. నేను ఏదో ఒక పని చేయాలి, నా కుటుంబానికి సహాయం కావాలని చాలా ఆలోచనలో ఉండేదాన్ని. చాలా కంపెనీలు కూడా తిరిగాను, నాకు ఎక్కడ అవకాశం రాలేదు. ఐక్యత ఫౌండేషన్ వాళ్ళు నాకు ఒక అవకాశం, ఫాక్స్కాన్ కంపెనీలో జాబ్ ఉందని నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. నాకు తెలియగానే ఇక్కడికి వచ్చి ఐక్యత ఫౌండేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఫాక్స్కాన్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నాకు చాలా గౌరవంగా ఉంది. మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఇప్పుడు చాలా గౌరవిస్తున్నారు. నేను ఇప్పుడు వాళ్ళ కింద ఒకప్పుడు చాలా అనీజీగా ఉండేదాన్ని. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఆ రోజు చులకగా చూసి ఈ రోజు నన్నే గౌరవిస్తున్నారు. నీకు ఏ పని రాదు అని హేళగా చేసిన వాళ్ళు ఈ రోజు నన్ను చాలా గౌరవిస్తున్నారు. నేను ఈ ఉద్యోగం చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా భర్తకి హెల్ప్ గా ఉండడం ఇంకా హ్యాపీగా ఉంది. నేను బయట కంపెనీలో చేద్దాం అనుకున్నప్పుడు బస్ సౌకర్యం కానీ ఫుడ్ సౌకర్యం ఇలాంటివి ఏమీ లేకున్నాయి. సుంకిరెడ్డి అన్న మహిళల గురించి ఆలోచించి బస్సు సౌకర్యం ఫుడ్ సౌకర్యం అన్ని ఆడవాళ్లకు సౌకర్యంగా ఉండాలని ఆలోచించి మరి మా కోసం బస్ సౌకర్యం చేయడం చాలా హ్యాపీగా ఉంది. అన్నకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఒక మహిళ ఆవేదన నిజంగా కుటుంబంలో తాను కించపరచుకోవచ్చు, చిన్న చూపు చూస్తున్నారనే ఒక ఆలోచన విధానంతో తను ఏదైతే తీసుకున్న నిర్ణయం వల్ల ఆ సకాలంలో కూడా ఐక్యత ఫౌండేషన్ వారు ఏదైతే మహిళల కోసం మహిళా జాబ్ మేళ పెట్టారో అక్కడ జాబ్ రావడంతో ఒక మహిళ నిజంగా ఇవాళ నేను గర్వంగా ఉంది. నాకు చాలా ఆ రెస్పెక్ట్ అనేది పెరిగిపోతుంది. సో మహిళలందరూ కూడా ఒక ఆలోచన విధానంతో తను చెప్పుకుంటున్న సందర్భంలో మీలాంటి మహిళలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటమ్మా? నాలో ఇంట్లో ఉన్న అమ్మాయిలకు హౌస్ వైఫ్లకు ఇలాంటి చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ఇబ్బందులు పడకుండా మీరు ఐక్యత ఫౌండేషన్ వాళ్ళకి ఫాక్స్కాన్ కంపెనీలో జాబ్ చేస్తే మీకు చాలా గౌరవంగా ఉంటుంది. మీరు పడే బాధలన్నీ క్యూర్ అయిపోతాయి. మీరు ఎలాంటి బాధలు పడే అవకాశం మీకు ఉండదు. నేను ఇప్పుడు ఈ జాబ్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏది కావాలన్నా నేను ఒకరి మీద ఆధారపడేదాన్ని. ఇప్పుడు అలాంటి అవకాశం నాకు లేదు. నేను చేసుకుంటున్నా, నా కాళ్ళ మీద నేను నిలబడ్డా అనే ధైర్యం నాకు చాలా ఉంది. నేను ఏది తీసుకోవాలన్నా చాలా ధైర్యంగా తీసుకోగలుగుతున్నాను. నేను ఏదన్నా ఇష్టపడి తీసుకోవాలనుకుంటే అప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ తీసుకునేదాన్ని. ఇప్పుడు అలాంటి అవకాశం నాకు లేకుండా నా స్వతహాగా నా స్వతంత్రంగా నేను జాబ్ చేస్తూ నా సార్లీతో నేను తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఆయనకు హెల్ప్ చేయడం, నా పిల్లలను పోషించడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదంతా ఐక్యత ఫౌండేషన్ సుంకిరెడ్డి అన్న సహాయంతో నేను ఇంత ధైర్యంగా ఉద్యోగం చేయగలుగుతున్నాను. నేను చాలా భయపడేదాన్ని, బయట ఉద్యోగం చేస్తే ఇలాంటి ఇబ్బందులు బస్సు సౌకర్యం లేదు అని చాలా భయపడేదాన్ని. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఈ బస్సు మాకు సౌకర్యంగా ఉండడం చాలా ధైర్యంగా ఉంది. సుంకిరెడ్డి అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పేరు నాగమణి, మాది ముట్టుజపల్లి మండలం ఆమనగల్. నేను నాది డిగ్రీ కంప్లీట్ అయింది. అవకాశం దొరకక ఇంటి దగ్గరే ఉన్నాను. కానీ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఐక్యతా ఫౌండేషన్ లో జాబ్ మేళ ఉందని తెలిసింది, వచ్చాను. నాకు చాలా బాగా అనిపించింది. చెప్పారు, వాళ్ళు చెప్పింది ఉంటుందా లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత అని అనిపించింది. కానీ వెళ్ళినాక కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంది. నాకు చాలా అండగా నిలిచింది ఈ జాబ్. నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ వెళ్ళగానే ఇక్కడ మన పేరు మీదనే ఒక ఐడి ఇస్తారు. ఐడి లేని లోపలికి వెళ్ళనివ్వరు. ఐడితో పాటే సిస్టమ్ లో మనకి మెస్ ఓపెన్ అవుతుంది, అందులోనే వర్క్ చేయడం. చాలా సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా లేదు. చాలా బాగా అనిపించింది. ఫుడ్ ఫెసిలిటీ, పికప్ అండ్ డ్రాపింగ్ కూడా ఉంది. మీలాంటి మహిళలకు రేపు రాబోయే రోజుల్లో మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు?
అంటే మహిళలందరూ భయపడాల్సిన అవసరం లేదు. మనకి రాఘవేందర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఐక్యతా ఫౌండేషన్ ద్వారా మనకి కల్వకుర్తికి బస్సు రావడం జరిగింది. ఆ బస్సులోనే మనం వెళ్ళొచ్చు, రావచ్చు. మంచిగా సెక్యూరిటీ కూడా బాగుంది అక్కడ, మనకి చేసుకోవచ్చు. మహిళలందరూ చాలా బాగా వర్క్ చేసుకోవచ్చు, ఫ్యామిలీకి అండగా ఉండొచ్చు. మనకు కూడా కొంచెం మన కాళ్ళ మీద మనం నిలబడడం వలన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందరూ చేరొచ్చు, మహిళలందరూ. చెప్పండి ఐక్యత వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? వాళ్ళకి కృతజ్ఞత. ఐక్యత ఫౌండేషన్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు అన్నగారికి, ఫౌండేషన్ వాళ్ళకి, అన్నగారికి. చూస్తారు కదా మహిళల ఆలోచన విధానం. ఐక్యత ఫౌండేషన్ నుంచి ఏదైతే సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, ప్రతి మధ్యతరగతి కుటుంబంలో మహిళలను ఒక ఇంటి వాళ్ళని చేయాలి, మహిళలను కొంచెం భవిష్యత్తులో వాళ్ళని పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మహిళలు దృఢంగా ఉండాలనే ఆలోచన విధానంతోనే ఈ రోజు ఐక్యత ఫౌండేషన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని చాలా ఈ రోజు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. సో ఈ రోజు దాదాపు మహిళా దినోత్సవానికి ముందు సెలెక్ట్ అయిన మహిళలందరూ దాదాపుగా 50 మంది పైచలకు ఈ రోజు వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఇంటరాక్ట్ అయ్యే కార్యక్రమం చేశారు. ఈ రోజు సుంకిరెడ్డి గారి ఆఫీసులో ఈ రోజు మహిళలందరూ పిలిపించుకొని వాళ్ళతో వాళ్ళ విధి విధానాలు ఎలా ఉంటది, ఆ ఉద్యోగ భద్రత ఎలా ఉంది, ఆహారం ఎలా ఉంది, అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది అని వాళ్ళని ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యి మరి ఇన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ రోజు ఐక్యత ఫౌండేషన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు కొన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళని ఎంతో సంతోషంతో ఉన్నట్టుగా ఈ రోజు మనం గుర్తిస్తున్నాం. సో మహిళల ఆలోచన విధానాన్ని భవిష్యత్తులో ప్రతి కుటుంబంలోని మహిళ కొంచెం ముందుకు వెళ్ళాలనే ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకునే కార్యక్రమంలో ఈ రోజు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు తీసుకునే నిర్ణయాన్ని నిజంగా ఈ రోజు మహిళలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. మొత్తానికి రేపు 25వ తారీఖు జరగబోయే జాబ్ మేళా సందర్భంగా ఇక్కడున్న కల్వకుర్తి పరిసర ప్రాంత ప్రజల్లో యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏదైతే రెండవసారి జాబ్ మేళా ప్రకటించబోతున్న ఐక్యత ఫౌండేషన్ నుంచి ఇప్పటికే గతంలో కూడా చాలా వరకు ఫీడ్బ్యాక్ తీసుకున్న సందర్భంలో రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దాదాపు 50 కంపెనీలకు పైచిలకు 5,000 ఉద్యోగాల అవకాశం టార్గెట్ గా వెళ్తున్న ఈ సందర్భంలో నిజంగా చాలా మంది ఇక్కడ కల్వకుర్తి పట్టణంలో ప్రజలందరూ హర్షం నిజంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూడాలండి ఇది చూస్తూనే ఉన్నాను మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్, కల్వకుర్తి.